హాయ్ అండి. ఈరోజు మ్యాగీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవైతే బచ్చి బఠానీ ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి కదా, అవైలబుల్లో ఉన్నాయి కదా, ఒలుచుకొని తీసుకున్నానండి బఠానీ. ఇవి వాటర్లో వేసేయాలి. అలాగే కొంచెం క్యారెట్ కూడా తీసుకున్నాను, చిన్నగా చాప్ చేసిన క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. ఒక పెద్ద క్యారెట్ వేసిన తర్వాత దీనిని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. మ్యాగీ అన్హెల్దీనే, కాకపోతే పిల్లలు ఎప్పుడు అడుగుతుంటారు కదా మ్యాగీ చేయమని చెప్పి, అందుకని మనం ఎప్పుడో ఒకసారి చేసుకోవచ్చు. ఇలా ఉడకబెట్టి వీటిని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఇంకొక బౌల్ పెట్టేసి అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి. ఇది ఉడికేటప్పుడు ఇందులో ఇప్పి వేసేయాలి. నేనైతే ఇక్కడ 2 ఇప్పి ప్యాకెట్స్ తీసుకున్నానండి. యాడ్లో చూపిస్తారు కదా, అలా కొంచెం ట్రై చేశాను. యాడ్లో చాలా ఫ్యాంటసీగా చూపిస్తారు కదా, పిల్లలకి అట్రాక్టివ్గా కనపడడానికి. ఇలా వేసుకొని 2 వేసి కొంచెం బాగా ఉడికించుకోవాలండి. ఇవి నూడిల్స్ని ఉడికించిన తర్వాత దీనిని కూడా ఇంకొక బౌల్లో స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకున్నాక కొన్ని చల్లవి వాటర్, కూల్ వాటర్ కూడా పైన నూడిల్స్ పైన పోసేయాలి. అప్పుడు ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడైతే కొంచెం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, అలాగే మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, క్యారెట్, బీన్స్, అవి మనం ఇంకా కావాలంటే ఇందులో ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వేయచ్చండి. మరి ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తే కూడా పిల్లలు అంతగా ఇష్టపడరు కదా, అందుకే నేను క్యారెట్ ఇవి మాత్రమే వేసుకున్నాను. ఇక్కడ ఇప్పి మసాలా వేసుకున్నానండి. 2 ప్యాకెట్స్ వేసేసి కొంచెం సాట్ చేసిన తర్వాత, కలిపిన తర్వాత ఇందులో ఇప్పి ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఇందాక నూడిల్స్ ఉడకబెట్టినవి, ఆ వాటర్ వేసుకోవాలి. కొంచెం వేసి ఆ వాటర్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేసేయాలండి. వేసేసి కొంచెం కలుపుకోవాలి. ఇంకా వాటర్, ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అందరూ చేసుకుంటుంటారు, కానీ ఏమంటే ఇప్పి కానీ మ్యాగీ కానీ ఏవైనా అంత హెల్దీ కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి మోడరేషన్ 2 మంత్స్కి ఒకసారి అలా చేసి పెట్టొచ్చండి పిల్లలకి. అందులో కూడా ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి పెట్టడం వల్ల పిల్లలు వెజిటేబుల్స్ ఎలాగో అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇలా ఏదైనా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లో చేసి పెడితే కొంచెం ఆ వెజిటేబుల్స్ అన్నీ బాగా తింటారండి. అంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.